హాయ్ అండి. నేను ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసాను. చూస్తే మీకే అర్థమై ఉంటుంది. మినపప్పు నానబెట్టి ఉంది. అది జనరల్గా చేసుకునేదే, వెరైటీ అయితే కాదు. గారెలండి. అది రెగ్యులర్లో ద బెస్ట్ ఐటమ్ అంటారు కదా, గారెలు. ఎంతో ఫేమస్ అయిన ఐటమే. ఆ గారెలకి అమ్మ మినపప్పు నానబెట్టారు. అండ్ దాన్ని మిక్సీ వేయడానికి కొంచెం అల్లం ముక్కలు అండ్ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాము. ఎందుకంటే ఆ గారెల్లో మనకి అది కొరికినప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మీకు ఆ పీసెస్కి. చూడండి. అండ్ దాని తర్వాత అది మిక్సీ పట్టేస్తాము. మిక్సీ పట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసామండి ఒక 2 hours. ఎందుకనంటే మనకి గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. చాలామందికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు అయితే మాకు తెలుసు అనుకోవద్దు. చెప్పాను జనరల్గా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి గారెలు వేయండి. వేస్తే మీకు క్రిస్పీగా వస్తాయి అండ్ నీట్గా ఉంటుంది అనమాట గారి కన్ఫామ్గా. అండ్ ఫ్రిడ్జ్లో ఒక 2 hours ఉంచామండి. 2 hours ఉంచి దాన్ని తీసాము. లైట్గా అమ్మ ఇందులో సాల్ట్ కూడా వేసేసింది ఇప్పుడే. చూడండి, ఇది ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత అనమాట. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన వీడియో మీకు చూపించలేదు. ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక 1/2 hour బయట పెట్టాము. బయట పెట్టిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ అనేది తగ్గిందని చెప్పి అందులో కలిపేసి ఆ కలిపేసిన దాన్ని వేసిందనమాట. ఆ నెక్స్ట్ ఐటమ్ ఏంటో తెలుసా? అరిటాకు. మీ అందరికీ తెలుసు మా డాబా తోటలో అరటి చెట్టు ఉందని. ఎందుకంటే మా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ అరటి చెట్టు కంపల్సరీగా కనిపిస్తుంది. ఆ అరటి చెట్టు నుంచి అరిటాకు ఒకటి కట్ చేసి తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే స్పెషల్లీ గారెలు వేయడానికి ప్లస్ ప్లేటింగ్ చేయడానికి. అదిగోండి, ఆ గారెని ఆ పిండిని అలా వత్తి చక్కగా ఆయిల్ ఆల్రెడీ కాగి ఉంది, అందులో వేస్తుంటే ఆ గారెలు చూసారా అంత చక్కగా వస్తాయి. మంచి కలర్లో కూడా కనిపిస్తాయి మీకు వీడియో అనేది. చూడండి, అది అమ్మ జస్ట్ వాటర్ అండి, ఆయిల్ కానీ ఏమీ పెట్టలేదు. జనరల్గానే వాటర్తోనే దాని మీద పెట్టి వేయగానే రావడం కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందో. చాలామందికి ఎన్నో వంకర్లు పోతూ ఉంటాయి, అది ఉంటుంది, మంచి షేప్ వస్తుంది చూడండి ఒకసారి. అదిగోండి, అరిటాకులోంచి తీయగానే చేతిలోకి ఎలా వచ్చిందో చూడండి, వేయగానే ఎంత నీట్గా ఉందో చూడండి. అది నాకు వేయడం ఏమో కానీ అలా చూడడం ఇష్టం. ఎందుకంటే అది చక్కగా నీట్గా రౌండ్గా ఉంటుంది, అందులో వేస్తుంటే ఎంత బాగుంటుందో. అది ఆ విధంగా గారెలు అనేది చేసాము. అండ్ ఈ గారెల్లోకి మేము ఒక చికెన్ కర్రీని కూడా రెడీ చేస్తాము. అది కూడా కొంచెం డిఫరెంట్గానే. మీకు ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో మొత్తం చూసుకుంటుంటే మీకు ఆ 2 రెసిపీస్ కనిపిస్తాయండి. అండ్ ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ చేస్తే మేము ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా చాలా సపోర్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా చెయ్యాలి వీళ్ళ కోసం అనేది. ఏదైనా తెలియని రెసిపీస్ ఏదైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి, చెప్పండి. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలిసిన వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పండి, ఇలా చేయమని చెప్పి. లేదు, తెలియని వాళ్ళు చాలామంది కూడా చెప్పారండి మాకు, ఇదైతే ఇలా బాగుంటుంది, మీరు ఇలా చేయండి అని. అదే ఉద్దేశంతోనే కంటిన్యూ చేస్తున్నాము. ఏదైనా నచ్చలేదు, బాగాలేదు అనుకుంటే కూడా చెప్పండి, విల్ చేంజ్. అండ్ అది చూసారా, గారెలు చూసారా, కలర్ చేంజింగ్. అది తీయడానికి అమ్మ ఏంటంటే గరిటెలు కానీ ఇవి కానీ తీయలేదండి. అవి స్టిక్స్ ఉన్నాయి కదా, సిల్వర్ స్టిక్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి నేనైతే ఏంటంటే కబాబ్ స్టిక్స్, ఆ కబాబ్ స్టిక్స్ తీసుకుంది. అంటే ఈజీగా తీయడానికి కానీ దానిలోంచి తీసుకోవడానికి. ఎందుకంటే ఆయిల్ అలా గరిటలోంచి తీస్తుంటే ఎక్కువగా ఇదవుతూ ఉంటుంది కదా, అలా కాకుండా తీసింది. చూడండి, అది ప్లేటింగ్ వేసినప్పుడు ఎంత బాగుందో గారి, చక్కగా నీట్గా కుదిరినాయండి. నేను చెప్పా కదా, ఒక 2 hours మీరు వేసిన తర్వాత ఇమీడియట్లీ వేయకుండా అట్లా ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి ఆఫ్టర్ దట్ తీస్తే కంపల్సరిగా గారెలు ఇదే విధంగా క్రిస్పీగా అండ్ లోపల కూడా మీకు స్మూత్నెస్ ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. స్మూత్ ఉంటుంది, క్రిస్పీ ఉంటుంది, టేస్టీ ఉంటుంది. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. ఇన్ని ఉంటాయి అన్నమాట దానివల్ల యూజ్. ఒకసారి చూడండి. ఇదిగోండి, ఈ 5 నేను మీకు చూపించడం, ఇంకా తను కంటిన్యూ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మేము కర్రీ గురించి చెప్తున్నాను. కర్రీ వచ్చేసి ఆనియన్, ఒకే ఒక ఆనియన్ అండ్ 2 మిర్చి తీసుకొని మిక్సీ వేస్తానండి. ఆల్రెడీ అదిగోండి ఆయిల్ వేసింది. ఆయిల్ వేసిన తర్వాత పానే కాబట్టి ఒక 2 spoons తీసుకుంది. 2 spoons అంటే మా దగ్గర ఉన్న దాంతో, మీకు ఒక నార్మల్ స్పూన్స్ అంటే 4 అవుతాయి. దాన్ని ఆయిల్లో వేసాము. అవి వేగుతూ ఉన్న టైంలో అమ్మ నువ్వులు, జీడిపప్పు అండ్ కొబ్బరి తురుము ఆల్రెడీ ఉంది. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. మా ఇంట్లో కొబ్బరి తురుము ఉంది, చేసాము ఆల్రెడీ. దాన్ని తీసుకొని మిక్సీ వేసాము. ఈలోపు ఆనియన్ బాగా ఫ్రై అయింది. దానిలో చికెన్ అండ్ విత్ కొంచెం సాల్ట్ వేసి దాన్ని కుకింగ్కి ఉంచాము. చూడండి, కొంచెం సేపు వేగిన తర్వాత
ఆయిల్లో చాలా కొంచెం బాగా ఫ్రై అయింది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి ఎలా కలుపుతున్నాము, నీటితనం వచ్చేసింది. దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిసేలా కలుపుకున్నాము. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎంతో చక్కగా కలుస్తుంది అనమాట. ఇది కూడా కలిసే వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టింది. ఈలోపు మేము ఆ మిక్సీ వేసేసుకున్నాము ఆ జార్లో అనేది. దీనిలో కొంచెం పసుపు కూడా వేసేసి కలిపేసింది అనమాట. కొంచెం ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా, దాని గురించి అని చెప్పి పసుపు కూడా వేసేసింది చక్కగా. అది చూడండి ఎంత చక్కగా చేస్తుందో, వీడియోస్ తీస్తున్నామని ఇంకా నీట్గా చేస్తుంది కదా. అది ఇదే విధంగా చేయమని చెప్తున్నాను. కొంచెం తనకు కూడా చెప్పండి, సపోర్ట్ చేయండి. బాగుంది అనిపిస్తే మీకు చెయ్యండి చూస్తాము అని. తనకు కూడా ఇంకా ఈజీగా చేస్తుంది, తన ఓన్గా కూడా మాట్లాడుతుంది. అండ్ అదిగోండి నేను ఆ నువ్వులు అవి వేసాం కదా, జీడిపప్పు పేస్ట్, అది వేరుగా సపరేట్ గిన్నెలో తీసుకున్నాను. అదే గిన్నెలో కొన్ని టమాటాలు అనమాట, టమాటా ముక్కల్ని వేసి పేస్ట్ చేసి దాన్ని చికెన్లో, ఆల్రెడీ వేగుతున్న చికెన్లో టమాటా గ్రేవీని ఒక్కదాన్నే వేసాము. జీడిపప్పు గ్రేవీ ఇంకా వేయలేదు, పక్కన గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాము. ఈ టమాటా గ్రేవీని చేస్తుంటే చూడండి నీట్గా వస్తుంది. ఈ గ్రేవీ వచ్చేస్తుందండి, ఎందుకంటే మన గారెలకి గ్రేవీ కింద తీసుకుంటే ఏంటి అని అంటే ఈజీగా, అంటే గారెల్లో మనం నంచుకొని తినడానికి బాగుంటుంది కాబట్టి. ఎస్పెషల్లీ ఈ కర్రీ గారెలకి మాత్రమే చేసాము, ఎక్కువ తీసుకోలేదు, కొంచెమే చేసాము సరిపోతుంది. అండ్ 2 స్పూన్స్ కారం తీసుకుంది. కారం వేసేసి దాన్ని కొంచెం బాగా ఆయిల్లో కలిపిన తర్వాత ఆ తర్వాత ఈ పేస్ట్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే కొంచెం మగ్గాలి కారం మగ్గిన తర్వాత అనమాట. కొంచెం లైట్ కొత్తిమీర వేసాము, ఆల్రెడీ కొత్తిమీర వేసిన తర్వాత పేస్ట్ కూడా వేసాము. జీడిపప్పు, నువ్వులు అండ్ ఎండు కొబ్బరి, ఈ 3 కాంబినేషన్లో ఉన్న పేస్ట్, అది వైట్గా ఉంది. అది వేయగానే అసలు కర్రీ కలరే చేంజ్ అయిపోయింది కంప్లీట్గా, హోటల్ స్టైల్ వచ్చేసింది. అందులోనే కొంచెం వాటర్ కలిపి తీసుకొని అందులో వేసాము, ఎందుకంటే కొంచెం మగ్గాలి కదా, స్మెల్లింగ్ అనేది పోవాలి అని చెప్పి. అందులో ఎంత నీళ్ళు పడుతుందో అంత నీళ్ళు తీసుకొని నీళ్ళు వేసి దానిలో కొంచెం కరివేపాకు అండ్ లాస్ట్గా మా హోమ్ రెసిపీ అనమాట ఇది. అమ్మ కొన్ని వీటిలతో మసాలా రెడీ చేస్తుందండి. ఈసారి నేను ఓన్లీ ఆ మసాలా వరకు కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. ఈ మసాలాలో ధనియాలు, చెక్క, లవంగ ఇవన్నీ కూడా ఉంటాయి, యాలకులు, ఇవన్నీ కూడా కలిపి చేస్తుంది. అవి ఏంటేంటి అనేది సపరేట్గా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఆ పొడి వరకు ఆ మసాలా వేయగానే కర్రీ స్మెల్లే కానీ దాని టేస్టే కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఆ రెసిపీ కంపల్సరీగా నేను మళ్ళీ చేస్తాను, అది కూడా చూపిస్తాను విడిగా, ఎందుకంటే ఇదంతా మొత్తం వీడియో అయిపోతుంది కదా, సపరేట్గా తీయడం కుదరలేదు. ఆల్రెడీ ఉన్నదాన్ని వేసాం. చూడండి కర్రీ రెడీ అయిపోయింది, దాన్ని ప్లేటింగ్కి చేస్తున్నాము. ఆల్రెడీ మేము రెడీ చేసుకున్న గారెల్లోకి చికెన్ కర్రీ పెట్టేసాం. అది చూడండి, దాన్ని చక్కగా చేశా కదా నీట్గా, అది చూస్తుంటే చూడండి ఎంత నీట్గా ఉందో. గారి కూడా దగ్గరగా చూపించాను చూడండి. చూసారు కదా మా గారెలో చికెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.